సరే సార్, చాలా లేట్ అయిపోయింది. కూడా మా బ్రదర్ తోడు కూడా మాట్లాడినాడు, నాతో కూడా మాట్లాడితే నేను చెప్పిన సాయంత్రం వస్తున్నాను, డెఫినెట్గా 7 అటు ఇట్లు వస్తానని అనుకున్నా. కానీ ట్రాఫిక్లో ఉండకం లేట్ అయింది. మెయిన్ ముఖ్యంగా ఏం సార్ అంటే, మీరు అందరూ కూడా చూసి మా బ్రదర్ ఇక్కడ మున్సిపల్ చైర్మన్ ఉండే, ఎమ్మెల్యే కూడా ఉంది. చాలా కొద్దిమందికి ఐడియా ఉంది, కొద్దిమందికి ఐడియా లేదు అనుకుంటాను. అయితే మా బ్రదర్ ఉన్నప్పుడు కూడా మేము హానెస్ట్గా కూడా పనిచేస్తాం సార్. ఇప్పుడు కూడా నేను ఇదే కాకుండా మీ పిల్లలకు ఏమైనా కాలేజ్ సీట్లు కానీ, లేకపోతే ఇంజనీరింగ్ సీట్ కానీ, మెడిసిన్ సీట్ కానీ, ఇంకేదైనా స్కూళ్ళలో సీట్లు కానీ ఏది ఉన్నా కూడా చేపించే బాధ్యత నాది. దాంతోపాటు ఏంటంటే, మీరు పోతే ఒక 10 లక్షలు అడిగితే నేను పోతే ఒక 5-6 లక్షలకు సెటిల్ అయింది. నేను ప్రతి చోట కూడా పోయి స్కూళ్ళల్లో కానీ కాలేజీలో కానీ 100% తక్కువ చేపిస్తాను, సీట్లు ఇప్పిస్తాను, నేనే పర్సనల్గా పోతాను. కాబట్టి ఇట్లాంటి మీ సొంత పనులకు కూడా నేను ఎక్కడన్నా మీకు ఏమైనా అవసరం ఉందనుకోండి, ఈయనే కాదు బయట కూడా పని ఉంటే నేను లెటర్ ఇస్తా, మీకు ఫోన్లు కూడా కావాలంటే చేస్తాను నేను, మీ సొంత పనులు కూడా. అట్లే పోతే మీకు అవసరం పడదనుకోండి, ఏమైనా హాస్పిటల్లో సంబంధించింది ఏమైనా అవసరాలు ఉన్నా కూడా ఫ్రీ ట్రీట్మెంట్ కావాలంటే కూడా నేను ఇప్పించే బాధ్యత